మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. చదవండి, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ మీరు గమనించండి ఈ మాటని. భక్తుడైన యోహాను ఆయన వ్రాస్తున్న ఒక ఉత్తరములో సంఘానికి సమాజానికి ఆయన తెలియచెప్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. అంటే ఎవరైతే ఈ మాటలు చెప్తూ ఉన్నారో, ఈ మాటలు చెప్తున్న వారితో వింటున్న వారికి సహవాసము కావాలి. మనిషికి మధ్యలో సహవాసం బలపరచబడాలి. రెండవదిగా మీరు అక్కడ గమనిస్తారు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయం. మాతో కూడా మీకును అంటే మేము మీరు కలిసి సహవాసము కలిగి ఉండాలి. అంటే మనుషులకు మధ్యలో సహవాసం ఉండాలి. అదే సమయంలో మానవునికి దేవునికి మధ్యలో కూడా సహవాసము కావాలి. అందుకని అక్కడ అంటాడు, మాతో కూడా మీకు సహవాసం ఉండాలి. మనందరము కలిసి తండ్రితోనూ యేసుక్రీస్తుతో కూడా సహవాసం చేయాలి. మనుషులతో సహవాసము ఎంత ప్రాముఖ్యమో దేవునితో సహవాసం కూడా అంతే ప్రాముఖ్యం. దేవునితో సహవాసము ఎంత ప్రాముఖ్యమో మనుషులతో సహవాసము కూడా అంతే ప్రాముఖ్యం. ఈ రెండిటికి సమపాలలో దేవుని వాక్యము ఈ రెండిటికి ఒకటే స్థానం ఇస్తుంది. మన సహవాసము కాపాడబడునుగాక. మనుషులతోనూ దేవునితో ఇద్దరితో సహవాసము కాపాడుకోవాలి. ఇద్దరితో సహవాసాన్ని బలపరుచుకోవాలి. ఎందుకు మనుషులతో ఉన్న సహవాసాన్ని కూడా మనం కాపాడుకోవాలి అంటే, అదే యోహాను పత్రికలో 3వ అధ్యాయం 14వ వాక్యం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాము. ఎక్కడి నుండి ఎక్కడికి దాటించబడుతున్నామట? మరణములో నుండి జీవములోనికి. అంటే మనుషులతో సహవాసము ఎవరు కోల్పోతారో వారు కోల్పోతున్నది ఏమిటి అంటే నిత్య జీవాన్ని కోల్పోతారు. అందుకనే చాలా స్పష్టంగా భక్తుడు యోహాను చెప్తూ అంటాడు, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి మనము దాటాం. అందుకనే వాక్యం అంటుంది, నీవు కనబడుతున్న నీ సహోదరుణ్ణి ప్రేమించకుండా కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే నువ్వు ఎంత అబద్ధికుడవు. ఆ మాట కూడా ఒకసారి మీరు చూస్తారు. 5వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. మనము దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా మనిషిని ప్రేమిస్తున్న వాడవుతావు. అక్కడ పైన మరొక మాట కూడా వ్రాయబడింది. ఏమనంటే 4:20 చూడండి ఒకసారి. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. ఇక్కడ మీరు గమనించండి, ఎందుకు మనుషులతో దేవునితో సహవాసం ప్రాముఖ్యం సంఘానికి అవసరము అంటే, మనిషిని ప్రేమించేవాడు దేవుణ్ణి కూడా ప్రేమిస్తాడు.
మనిషిని ప్రేమించని వాడు దేవుణ్ణి కూడా ప్రేమించలేడు. ఎందుకు రెండు అంత ప్రాముఖ్యమైనవి అంటే, నీవు మనుషులతో సహవాసము కలిగి బ్రతుకుతున్నావంటే ఖచ్చితంగా దేవునితో కూడా నీకు సహవాసం ఉందని అర్థం. మనుషులతో నువ్వు ఎడబాటు కలిగి బ్రతుకుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి కూడా దూరం అయిపోతున్నావని అర్థం. ఎందుకని ఆ మాట నేను చెప్తుంది కాదు, వాక్యం అంటుంది. మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం చెప్తుంది, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. లోకంలో చిన్న చిట్కా చెప్తారు, ఎవడైనా తన తల్లిని ప్రేమించి తల్లిని గౌరవించి తల్లి మాటకు విలువిస్తున్నాడు అంటే ఖచ్చితంగా అతగాడు భార్యను కూడా ప్రేమించగలుగుతాడు. తన తల్లిని ప్రేమించలేని వాడు భార్యను కూడా ప్రేమించలేడు. ఒకవేళ ప్రేమిస్తున్నాను అంటే దానిలో ఏదో స్వార్థం ఉంది తప్ప హృదయపూర్వకమైన ప్రేమ కాదు. అసలు కన్న తల్లినే ప్రేమించలేని వాడు భార్యను ఎట్లా ప్రేమిస్తున్నాడు, ఎట్లా ప్రేమిస్తాడని ఆ భార్య ఎందుకు నమ్ముతుంది? నమ్మదు కదా. అట్లాగే నువ్వు మనిషిని, నీ ఎదుట కనబడుతున్న మనిషితో నీకున్న సహవాసాన్ని నువ్వు కాపాడుకోకపోతే కనబడని నీ దేవునితో నీకున్న సహవాసం నువ్వు ఎట్లా కాపాడుకుంటావు? అదే భక్తుడు యోహాను అంటాడు, కనబడుతున్న నీ సహోదరుడు నువ్వు ప్రేమించలేకపోతే కనబడని దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు అబద్ధికుడు అవుతావు కదా. అందుకని మొదట మనుషులతో మనకున్న సహవాసాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకనంటే మనుషులతో నీకున్న సహవాసం కాపాడబడితేనే దేవునితో నీకున్న సహవాసం బలపరచబడుతుంది. చాలామంది ఈ సంగతి తెలియక మనమేమో అనుకుంటామంటే, నాకు ఎవరితో సంబంధం లేదండి, నేను నా భక్తి ఏదో నేను చేసుకుంటాను అంటే అది అబద్ధం. నీ భక్తి నువ్వు చేసుకుంటున్నావు, నాకు ఎవరితో సంబంధం లేదంటే కుదరదు. సమాజంలో నువ్వు ఉన్నావు కనుక ఖచ్చితంగా దేవుని సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితోనూ, దేవుని సేవకులతోనూ, సేవకులైతే ప్రతి విశ్వాసితోనూ లేక ప్రతి సేవకునితోనూ వారికి ఉన్న సహవాసము కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు మనుషులతో సహవాసం లేకుండా దేవునితో సహవాసం కలిగి ఉన్నానని చెప్తే మనకంటే అబద్ధికులు ఉండరు. జాగ్రత్త. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరితో నీ సహవాసము కాపాడబడునుగాక. మూడవదిగా మరొక మాట చదవండి, రోమపత్రిక 13వ అధ్యాయం 10వ వాక్యం చూడండి ఒకసారి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి యుండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. అంటే ఎప్పుడైతే నీ తోటి వారితో సహవాసము కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో ఖచ్చితంగా నువ్వు వాక్యమును నెరవేర్చిన వాడవవుతావు. అదే మాట దైవజనుడు పౌలు సంఘానికి లేఖ రాస్తూ అంటాడు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చడమే. అదే యోహాను మొదటి పత్రికలోకి వద్దాం మరలా ఒకసారి. 4:12 చూడండి. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు, మనము ఒకనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. మనము ఒకరినొకరు ప్రేమిస్తే అక్కడ ఏం జరుగుతుంది? అందరూ చెప్పాలి. అంటే ఇప్పుడు ఒకరి ఎడల ఒకరికి ప్రేమ లేకపోతే వారిలో ఎవరు లేరు? దేవుడు నాకు చూపించేశాడండి అంటారు. దేవుడు వాళ్ళకు చూపించాడో లేదో మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే, దేవుడు ఎవరి యందు నిలిచి ఉంటాడో వారు ఖచ్చితంగా అందరితో సహవాసము కలిగి బ్రతుకుతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకు మనుషులతో దేవునితో సహవాసం ఉండాలి అంటే 4 విషయాలు చెప్పాను. మొదటి మాట, దేవునితో ఎవరు సహవాసము కలిగి ఉంటారో, మనుషులతో ఎవరు సహవాసం కలిగి ఉంటారో వారు మరణము నుండి జీవములోనికి దాటించబడతారు. రెండవ మాట, ఎవరు దేవునితో సహవాసము కలిగి ఉన్నామని చెప్తారో వారు ఖచ్చితంగా మనిషిని కూడా ప్రేమించగలుగుతారు. మనిషిని ప్రేమించలేని వాడు దేవుణ్ణి కూడా ప్రేమించలేడు. మూడవదిగా, ఎందుకు ఇద్దరితో సహవాసము కాపాడబడాలి అంటే
మన మానవునితో సహవాసము కాపాడుకుంటే దేవుని వాక్యమును నెరవేర్చిన వారమవుతాము. 4వ మాట ఏమిటంటే, మనము మనిషిని ప్రేమించలేకపోతే దేవుడు మనలో నిలిచి ఉండలేడు. మనము తోటి వారిని ప్రేమిస్తే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరొక మాట చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వాక్యము నుండి 40 వరకు చూడండి. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని ఒక ఆయన యేసు ప్రభుని అడిగాడు. అందుకు యేసు ప్రభు ఏం చెప్తున్నారు? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఇక్కడ మీరు 2 ఆజ్ఞలు చూస్తారు. నీ ప్రభువును ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ ప్రభువుని ప్రేమించు. 2వ ఆజ్ఞ కూడా అలాంటిదే. ఏమిటి అలాంటిదే అంటే, 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించాలి. ఇక్కడ 2 మాటలు దీన్ని విభజించి మీకు చెప్తాను, గమనించండి. ఒకటి, ప్రభువును మనం ప్రేమించడం అనేది మనందరికీ తెలుసు. 2వది, మన పొరుగువాణిని ప్రేమించే ముందు మనలను మనము ప్రేమించుకోవాలట. మనలను మనము ప్రేమించుకోకుండా పొరుగువాణిని ప్రేమించడం అనేది అసంభవం. మీకు కొంచెం అర్థమయ్యేటట్లుగా చెప్తా. ఏంటండి బాగా పాడైపోతున్నారు, ఏమందులేండి అంటుంటాం. అంటే ఇప్పుడు వాడి మీద ఏం లేదు, ప్రేమ లేదు. కొంతమంది ఏమీ లేకపోయినా ఎప్పుడెప్పుడో గుర్తు తెచ్చుకొని లోపలంతా మానసికంగా నలిగి ఆలోచించి వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాన్ని పూర్తిగా స్పాయిల్ చేసేసుకుంటారు, పూర్తిగా నాశనం చేసేసుకుంటారు. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు పొరుగువాడిని ప్రేమించు అన్నది ఎంత ప్రాముఖ్యమో, నిన్ను నీవు ప్రేమించుకోవడము కూడా అంతే ప్రాముఖ్యం. నిన్ను ప్రేమించుకోవాలి అన్నప్పుడు నీ ఆరోగ్య విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. అదే సమయంలో నీ ఆధ్యాత్మిక జీవిత విషయంలో కూడా నీవు జాగ్రత్త తీసుకోవాలి. దాన్ని ఎవరో వచ్చి జాగ్రత్త తీసుకోరు, ఎవరో వచ్చి కాపాడరు, ఎవరో వచ్చి నీ ఆధ్యాత్మిక జీవితం చుట్టూ కంచి వేసి కాపాడుతూ కూర్చోరు. మనలను మనమే కాపాడుకోవాలి, మన పట్ల మనమే బాధ్యత కలిగి బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నువ్వు మొదట ప్రేమించు, ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు. అందుకని మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒకటి, ప్రభువుని ప్రేమించు, అదే సమయంలో పొరుగువాణిని ప్రేమించు. ఇద్దరిని సమపాలలో ప్రేమించాలి, ఇద్దరిని సమపాలలో నువ్వు గౌరవించాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను, అంటే సంఘములో చేర్చబడిన వారి ఎడలను మేలు చేయుదుము. అంటే ఒక్క విశ్వాసితో మాత్రమే నీ సహవాసము నువ్వు కాపాడుకోవాలా అంటే కాదు, అందరి ఎడల. అదే సమయంలో మరి ఎక్కువగా ఎవరి ఎడల? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల. ఇదే మీకు ఇంకొంచెం అర్థమయ్యేటట్లుగా డీటెయిల్డ్గా పేతురు గారు చెప్తాడు. అందరినీ గౌరవించండి, సహవాసం మాత్రం సహోదరులతో చేయండి. అందరినీ సన్మానించు, గౌరవించు, ఎవరిని ఘనహీనపరచొద్దు. కొంతమందిని చూస్తున్నప్పుడు వీళ్ళకి ఏదో ముఖం చిట్లించేసి కారంగా పెట్టి వీళ్ళు పెద్ద భక్తులు అన్నట్టు, వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోలేదు, వాళ్ళతో మాకు పెద్ద అది కాదు నువ్వు చేయాల్సింది. యేసుప్రభుని నమ్ముకోలేదని నువ్వు వాడికి దూరంగా ఉంటే ఇక నువ్వు దేవుని ప్రేమను చూపించింది ఎక్కడా? పోనీ అట్లాగని వెళ్ళి పూసుకోమంటుందా వాక్యం? అంటే క్రీస్తునకు బెలియాలుతో పొత్తెక్కడిది, సంబంధం ఎక్కడిది, విశ్వాసికి అవిశ్వాసితో జోడెక్కడిది అంటుంది కదా వాక్యం. మరి వాళ్ళతో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వారిని గౌరవించు, సహవాసం మాత్రం సహోదరులతో చెయ్యి. దేవునికి స్తోత్రం. విశ్వాసితో నీ సహవాసం ఉండాలి. ఆమేన్.
అన్ని జనులతో ఉండకూడదు. నేను మీకు గతంలో మరియకు నీ గర్భాన లోకరక్షకుడు జన్మించబోతున్నాడు అన్న ఒక వార్త వినబడింది. గాబ్రియేలు దూత మరియమ్మ తల్లికి ఆ వార్త చెప్పగానే ఆమెట ఈ సంతోషాన్ని పంచుకోవడానికి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడో కొన్ని కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతాల్లో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఈమెకు వినబడిన ఈ శుభవచనాన్ని ఆమెతో చెబుతుంది. మరియమ్మ తల్లి దేవుడు తనకు చెప్పిన సంతోషకరమైన శుభవార్తను చెప్పడానికి ఇరుగు పొరుగు ఎవరు తనకు లేరా అంటే ఈ ఆధ్యాత్మిక సంతోషాన్ని పంచుకోవడానికి ఎక్కడో ఉన్న ఎలిజబెత్తే యోగ్యురాలని ఆమె గమనించింది. వాక్యాన్ని గురించిన సంగతులు, ప్రభువు నిన్ను దర్శించిన సంగతులు, ప్రభువు నీకు బోధించిన సంగతులు, దేవుని ద్వారా నువ్వు నేర్చుకున్న సంగతులు నీ తోటి వారికి నువ్వు చెప్పాలి. అందరినీ గౌరవించాలి. సహోదరులను ప్రేమించి సహవాసం చేయాలి. సహవాసం చేస్తున్నప్పుడు నీవు గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే నీ సహవాసం వలన మీ ఇద్దరి హృదయాలు సంతోషించాలి. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఎవరితోనైనా ఎక్కువసేపు మాట్లాడుతున్నప్పుడు నీకు ఏమైనా కలవరం పుడుతుంది అనుకోండి, నువ్వు వెంటనే గుర్తుపట్టాలి ఇది విశ్వాసికి సంబంధించిన లక్షణాలు వీరిలో లేవు కాబోలు. అందుకే మాట్లాడుతున్నప్పుడు హృదయం అంతా కలవరంతో నింపబడుతుంది. అలాంటి వారికి దూరంగా ఉండు, వ్యతిరేకించొద్దు, వాళ్ళని గణహీనపరచొద్దు, వాళ్ళని అవమానపరచొద్దు. అందరినీ సన్మానించు, అందరినీ గౌరవించు. సహవాసం మాత్రం సహోదరులతోనే చెయ్యి. దేవునికి స్తోత్రం. నీ సహవాసములో నీకు అనుమానాన్ని పుట్టించే మాటలు వినబడుతున్నాయి అనుకో, వాటికి దూరంగా ఉండు. దేవునికి స్తోత్రం. నీ హృదయానికి సంతోషము కలుగు చేయని సహవాసము ఏదైనా దానికి దూరంగా ఉండు. ఎందుకు అంటే ఇప్పుడు ఆమె నాకు పడదని మీ ఇంటికి వచ్చినప్పుడు ఆమెను గురించి నేను గంటలు చెప్పాను అనుకో, పాపం నేను తిట్టిన తిట్లన్నీ ఆమెకు వినబడవు, కానీ ఎవరికి వినబండి? దేవుడికి వినబండి. ఆయనకి వినబడితే ఏంటండి నష్టం అంటే, ఆయనకి వినబడితేనట భయభక్తులు కలిగిన ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చెవియొగ్గి ఆలకించి, ఎందుకు ఆలకించావయ్యా అంటే అక్కడ మీరు చూస్తారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖములో వ్రాయబడుతుంది. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అంటే ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్న వారి మధ్యలో సంభాషణ ఎవరిదై ఉండాలి? యెహోవా నామమును స్మరించు సంభాషణ అయ్యుండును గాక. మరి రోజున నువ్వు మాట్లాడుతున్న మాట మూలముగా దేవుడు సంతోషించగలుగుతున్నాడా? నా ప్రియ దేవుని సంగమా, ఆయనను సంతోషింప చేయగలిగేటట్లు మన మాటలు ఉండునుగాక. ఇప్పుడు చెప్పండి, మన సహవాసం దేవుడితో ఉంటే సరిపోతుందా? ఎవరెవరితో ఉండాలి? మనుషులతోనూ దేవుడితో, ఇద్దరితో సహవాసం ఉండాలి. ఆ సహవాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలంటే ఆ సహవాసానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత ఎంతో తెలుసా? ఈ విధంగా భక్తి కలిగిన సహవాసము చేసే వాళ్ళందరి పేర్లు ఒక గ్రంథంలో వ్రాయబడుతున్నాయి. మరి ఈ సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. కొందరు సహవాసానికి దూరం అవుతున్నట్లుగా మీరు సహవాసానికి దూరం కావద్దు, మానొద్దు. మరి ఏం చేయాలి? ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకనినొకడు పురికొల్పవలెను. సహవాసంలో తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటంటే ఒకరినొకడు పురికొల్పవలెను. ఒకరినొకరు ప్రేమ చూపే విషయంలో నువ్వు వారిని పురికొల్పాలి.
ఏమని పురుకొల్పాలి? ఏమండే ఇట్లా అసమాధానంగా బ్రతకడం మంచిది కాదు. దాని వలన మనం శత్రువుకు చోటిచ్చిన వాళ్ళం అవుతాం. ఇద్దరు ఎందుకు విభేదాలతో బ్రతకాలి? వాళ్ళిద్దరిని ప్రేమ కలిగి బ్రతకమని పురుకొల్పు, సహవాసం కలిగి బ్రతకమని పురుకొల్పు, సమాధాన పడమని పురుకొల్పు. మరి నువ్వేం పురుకొల్పుతున్నావు? ఆ మనిషి ఆ మాట అందా? అనే ఉంటుంది, పెద్ద పనికి మాలింది, నోరు మంచిది కాదు అని అంటే నువ్వు దేనికి పురుకొల్పుతున్నట్లు, దేనికి రేపుతున్నట్లు? అట్లాగే అక్కడ ఇంకొక మాట ఉంది, ఏమనంటే సత్కార్యము చేయుటకు పురుకొల్పు. దేవుని సంఘం చేయాల్సిన పని ఏంటంటే, ఏమండి ఎందుకు నువ్వు దేవుని కార్యాలకు ఎందుకు దూరంగా ఉంటున్నావు? రా, అందరం కలిసి సంతోషంగా దేవుని పనిలో నిమగ్నమై ముందుకు సాగుదాం, సత్కార్యం మంచి కార్యాలు చేద్దాం రా. అది నీ సహవాసానికి నువ్వు ఇవ్వవలసిన ప్రాధాన్యత. రెండవ మాట చూడండి, మన సహవాసం ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదో రెండో మాట కూడా చూస్తారు. ఒకసారి మీరు ఎఫెసీ 3:18 చదవండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఎందుకు ఈ సహవాసం మనకు ప్రాముఖ్యం అంటే, ఈ సహవాసం మూలముగానట దేవుని యొక్క మార్గములు మనకు స్పష్టముగా బోధించబడతాయి. దేవుని ప్రేమ యొక్క లోతెంతో తెలుస్తుంది, ఎత్తెంతో తెలుస్తుంది, పొడవెంతో తెలుస్తుంది, వెడల్పెంతో తెలుస్తుంది. ఇవన్నీ నీకు తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు ఆయనతో వేరుపారి, దేవునికి స్తోత్రం, ఆయనతో నువ్వు కలిసి దేవునితో, దేవుని పిల్లలతో నీకు ఆ సహవాసం అనేది ప్రాముఖ్యంగా ఉండాలి. సహవాసం లేకపోతే దేవునిలో ఉన్న ఆధ్యాత్మిక కోణం ఏది నీకు అర్థం కాదు. ఆత్మ సంబంధమైన సంగతులు వేటిని కూడా మనం అర్థం చేసుకోలేము. మూడవదిగా మరొక మాట చదవండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యము నుండి 12 వరకు చూడండి ఒకసారి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోతే వానికి శ్రమ కలుగుతుంది, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకుంటే వారికి వెట్ట కలుగును. ఒంటరి వానికి వెట్ట ఎలాగు పుట్టును. ఒంటరి యగును ఒకని మీద మరి ఒకడు పడితే ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. మూడవదిగా ఎందుకు మనం సహవాసాన్ని నిర్లక్ష్యము చేయకూడదంటే, సహవాసం నిర్లక్ష్యం చేస్తే ఆధ్యాత్మిక పతనం వైపు అడుగులు వేస్తాం. సహవాసానికి ఆధ్యాత్మిక పతనానికి ఏమిటి సంబంధం అంటే, ఒకడు పడిపోతే మరొకడు వాణ్ణి లేవనెత్తుతాడు. అట్లాగని ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వాళ్ళు పడిపోకుండా బ్రతకగలుగుతారా అంటే, దైవజనుడు పౌలు అంటాడు, నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. తప్పక తొట్టిల్లే పరిస్థితులు ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితానికి వస్తాయి. ఎంత పరిశుద్ధుడైనా, ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడైనా, ఎంత దేవునితో సహవాసం కలిగి బ్రతుకుతున్నానని చెప్పిన వాడైనా ఎక్కడో ఒక చోట బోల్తా పడతాడు, ఎక్కడో ఒక చోట పడతాడు. కానీ అతగాడికి సహవాసం ఉంటే ఏమవుతుంది? ప్రక్కన ఉన్నవాడు మరలా తిరిగి లేవనెత్తుతాడు. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు సహవాసం నువ్వు నిర్లక్ష్యం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, నువ్వు ఎక్కడ పడిపోయావో పడిపోయిన చోట అలాగే ఉండిపోతావు. నువ్వు మరలా తిరిగి లేవనెత్తడానికి నీకెవడు ఉండడు, ఒక్కడవే మిగిలిపోతావు, ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా సంఘములో అందరితో సహవాసము మనము కాపాడుకుందుముగాక. అందరితో సహవాసం ఉండాలి. ఎందుకనంటే నువ్వు పడిపోయినప్పుడు నేను లేవనెత్తేవాడు ఒకడు కావాలి కదా. నువ్వు కృంగినప్పుడు నీకు ధైర్యపు కలిగించే మాటలు చెప్పడానికి ఒకరు కావాలి కదా. నీ కొరకు ప్రార్థన చేయగలిగిన ప్రార్థనాపరుడైన సహవాసం ఒకటి నీకు కావాలి కదా. ఖచ్చితంగా ఈ సహవాస విషయంలో మనం నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయుదముగాక. నీ తోటి విశ్వాసతో నీకున్న సహవాసము కాపాడబడునుగాక.
తోటి సేవకులతో ఉన్న సహవాసము కాపాడబడునుగాక. అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో మనకున్న సహవాసము కాపాడబడునుగాక. ఈ సహవాసం ఎప్పటి వరకు ఉండాలి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన సిద్ధపరుచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకరి ఎడల ఒకరును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఎప్పటి వరకు? మన ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్ధులందరితో వచ్చే వరకు. అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే మనమన్నా పోవాలి, ఆయనన్నా రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగే వరకు అందరి ఎడల, మీరు ఆ తర్వాత చదువుకోండి, ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను అభివృద్ధి పొందుచు, అందరితో ఈ సహవాసాన్ని కాపాడుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుదుముగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పూర్ణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన గణనామానికి వందనాలు అయ్యా. మా సహవాసం మనుషులతోనూ దేవునితో మా సహవాసాన్ని కాపాడుకోమని తేటగా మీరు మాకు వివరించి హెచ్చరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవమా అయ్యా, మనిషిని ప్రేమిస్తున్న మేమే దేవుణ్ణి ప్రేమించగలుగుతామని, మనిషిని ప్రేమించలేనివాడు దేవుణ్ణి కూడా ప్రేమించలేడని మా జీవితంలో మనుషులతోనూ దేవునితోనూ సహవాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ తండ్రి అందరినీ సన్మానించమని, లోకంలో ఎవరిని కూడా మేము గణహీనపరచొద్దు, అగౌరవపరచొద్దు అయ్యా, ఏ ఒక్కరిని హీనపరచొద్దు. కానీ సహవాసం మాత్రం సంఘములో ఉన్న వారి ఎడల, విశ్వాస గృహముకు చేరిన వారి ఎడల ప్రత్యేకముగా విశేషమైన ప్రేమ కలిగి బ్రతకడానికి మీరు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా జీవితాల్లో సహవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఒక్కొక్కటి మీరు తెలియచేశారయ్యా. అయ్యా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ, ఇక్కడ చేరినున్న ప్రతి ఒక్కరూ కూడా నీతోనూ మనుషులతో సహవాసాన్ని కాపాడుకుంటూ ధైర్యంగా ముందుకు సాగుటకు మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యపు వెలుగులో నా జీవితాన్ని మీరు సరిచేస్తున్నందుకు వందనాలయ్యా. మేము ఎక్కడ సహవాసాన్ని పోగొట్టుకుంటున్నామో ప్రతి పరిస్థితులు సరిచేయబడునుగాక. ప్రతి ఒక్కరితో కూడా సహవాసాన్ని కాపాడుకోవడానికి తగిన మనసును, అట్టి తగ్గింపుతో కూడిన మనసును, అహంకారము లేని మనసును మాకందరికీ దయచేయండి నాయన. ఒకరినొకరు ప్రేమగా, ఒకరినొకరు అయా సత్క్రియలు యందు పురుకొల్పుకోవడానికి విశేషమైన కృప దయచేసి మహిమగల మీరు రాకడ కొరకు మమ్మల్ని ఒక్కొక్కరిని సిద్ధపరిచి మహిమ పొందుకొనమని, ఇంతవరకు ఈ మాటలు మీరు మాకు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షించుతున్న వారిని ప్రతి ఒక్కరిని మెండైన దేవుని చేత నింపి మహిమగల మీరు రాకడ కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, తిరుమణంతో ప్రార్థించిన వారికి సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధి కాంతి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.